ఈ సమ్మర్ మనం బాడ్మాస్ రూల్ ఉపయోగించి చేస్తాం. బాడ్మాస్ రూల్ అంటే ఏంటి? అసలు బాడ్మాస్ అంటే ఏమిటి? అనేది ఈ వీడియో ఎండింగ్‌లో నేను వివరంగా చెప్తాను. మొదట ఇక్కడ మనం ఈ పార్ట్‌లో డివిజన్ పార్ట్‌ని ఫస్ట్ తీసుకోవాలి. డివిజన్ పార్ట్ అంటే 24/8ని ఫస్ట్ తీసుకోవాలనమాట. అంటే మొదటి స్టెప్ ఏ విధంగా మారుతుందంటే 7 - 3m + 6 = 1గా మారుతుంది. అంటే -3m తర్వాత 7, 6 యాడ్ చేయాలి. అది బాడ్మాస్ రూల్‌లో ఏ విధంగా మారుతుందో చెప్తాను చివరన మెల్లగా. +13 = 1గా మారుతుంది. అంటే -3m = 1 - 13 అవుతుంది. -3m -12 అవుతుంది. అంటే m -12/-3 అవుతుంది. అంటే m 4 అవుతుంది. అది దీని యొక్క ఆన్సర్. బాడ్మాస్ రూల్ అంటే ఏమిటో ఇప్పుడు వివరిస్తాను చూడండి. బాడ్మాస్ రూల్ కింద ఇప్పుడు చెప్తాను. బాడ్మాస్ అంటే మొదటి అక్షరం బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్‌లో కర్లీ బ్రాకెట్స్ ఉంటాయి. పారెంథసిస్ ఉంటాయి. స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి. వీటిల్లో ఏది ముందుగా వస్తే వాటిని సాల్వ్ చేయాలి. ఆ తర్వాత మిగిలినవి సాల్వ్ చేయాలి. అలాగే ఓ అంటే ఆర్డర్స్. ఆర్డర్స్ అంటే రూట్స్, పవర్స్, ఇండెసెస్. అండ్ వీటిల్లో అంటే రూట్స్ పవర్సు, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అవి ఏవుంటే వాటిల్ని ముందుగా చేయించి దాంట్లో ఆర్డర్ అనేది ఏమీ లేదు. నెక్స్ట్ హ్మ్. డివిజన్. డివిజన్ అంటే మీకు అందరికి తెలిసింది సార్. మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్. ఈ రెండిటిల్లో ఏది ముందుగా వస్తే అది చేయొచ్చు. దాంట్లో లెఫ్ట్ టు రైట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. దీంట్లోనూ కూడా ఏదైనా ఏది ముందుగా వస్తే దానిని చేయొచ్చు. కానీ లెఫ్ట్ టు రైట్ చెప్పాలి. అది బాడ్మాస్ రూల్ అంటేను. యాక్చువల్‌గా మీకు ఒక ఎగ్జాంపుల్ తోటి నేను తర్వాత వీడియోలో చేస్తాను.